చెప్పా బాయ్. చరణ్ హలో. ఏరా నీ ఏరియాకి బయలుదేరావా? మరి మీ అమ్మనెవరు కాపాడతారా? అమ్మా. అమ్మ కావాలా? నీ ఇంట్లోనే ఉన్నాను. నీ అమ్మ కావాలనుకుంటే ఇక్కడికి రా. హలో. నీ సెలక్షన్ చాలా బాగుందిరా మంజు. ఇప్పుడు అది ఎక్కడుందిరా? దీన్నిక్కడే వదిలేసి వెళ్ళావేంట్రా? వెంటనే వచ్చావా సరే, లేకపోతే ఇప్పటిదాకా నా గురించి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినుంటావు. ఇప్పుడు చూడు, సింహం వేటకి బయలుదేరింది. ఇప్పుడు ఎవరు కావాలో ఎటు వెళ్ళాలో డిసైడ్ చేసుకోరా. చెప్పరా, ఎక్కడున్నావన్నా? ఏమైంది? వాడు మన ఇంట్లో పాపతో ఆడుకుంటున్నాడన్నా. అన్నా దాన్ని వదిలేయండి. ఏమైందన్నా? వదిలేయమని చెప్తున్నాను. చెప్పన్నా. రాయ్ రాయ్, ఎక్కడిదక్కడ ఆపేసి వచ్చేయండి. ఆపండ్రా. చెప్పన్నా. అక్కడి నుంచి బయలుదేరండి. ఏమైందన్నా? బయలుదేరండి. సరే అన్నా. బయలుదేరమన్నాడా? వెళ్ళండి. ఎరా, వేట ఆగిపోయిందా? నీ కూతురు చాలా అదృష్టవంతురాలరా. తన తండ్రి ఎలాంటోడో తెలీదు. ఎప్పుడైతే ఆ ఏరియా నుంచి నీ మనుషులు ఏమీ పీకలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో అక్కడ ఉన్నోళ్ళకి అప్పుడే అర్థమైంది నువ్వు ఏమీ పీకలేవని. ఇక మిగిలింది ఒకటే, ఆ ఏరియా వాళ్ళు నిన్ను భయపెట్టడం. రాయ్, ఎవడ్రా నన్ను భయపెట్టేది? ఆ అలాగే జనమా, రా అక్కడికే రా, చూపిస్తా ఎవడు ఎవడికి భయపడతాడో. రారా అన్న. ఎరా, ఏమన్నావు? ఈళ్ళ నన్ను భయపెట్టేది? రమ్మన్రా, ఏ ఒక్కడినైనా నా ముందుకొచ్చి నించోమను. రమ్మని చెప్పరా. రే, ఎట్రా.
అని చూస్తే నీకేమనిపిస్తుందిరా? రాయి తీసుకుని వాడి తల పగలగొట్టాలనుంది. శబాష్, ఇక్కడ ఎవరికి లేని ధైర్యం నీకుందిరా. వచ్చే నాతో. ఇంకొన్నాళ్ళు వీళ్ళతో ఉంటే నీలో ఉన్న కాస్త ధైర్యం కూడా చచ్చిపోద్ది. తర్వాత అలవాటైపోద్ది. వీళ్ళలాగే మనసు చంపేసుకుని బతికేయడం అలవాటైపోద్ది, నోరు మూసుకుని బతికేయడం అలవాటైపోద్ది, బాధపడడం, చేతకానితనం, నెమ్మదిగా భయం కూడా అలవాటైపోద్ది. గుర్తుందా? మీకోసం రాసినోడిని మీ కళ్ళ ముందే చంపేశాడు. మీకోసం అడిగినోడిని చంపి శవాన్ని కూడా ఇవ్వలేదు. భయపడేవాడున్నంత కాలం భయపెట్టేవాడు ఉంటాడు. 10 మందితో వచ్చి 1000 మందిని భయపెడుతున్నాడు. అదే 1000 మంది తిరగబడితే బెదిరించడానికి కొట్టే దెబ్బ కన్నా ఎదిరించడానికి కొట్టే దెబ్బకి నొప్పెక్కువ. యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాల్సిందే. ఈ నమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. ఎరా అయిపోయిందా? చలిచేమలు కలిసి పాముని చంపొచ్చు, గడ్డి పరకలు కలిపి తాడు పేనచ్చు అన్నవి కథలు. సింహం ఎదురు పడితే లేడి భయపడుద్ది. ఇదే నిజం. రాడు, ఎవడు రాడంతే. రే ముసలోడా, ఆణ్ణి చూసుకొని వచ్చావా? పోరా. పోతావా? నీ కొడుకులా నిన్ను వేసేయమంటావా? దొంగ సచ్చినాడా? శోభనం కావాలా నీకు? చలి చీమలు కలిసి పావుని చంపచ్చు, గడ్డి పరుకలు కలిపి తాడు పెనచ్చు అనేవి కథలు కావు. ఇదే నిజం. ఇన్నాళ్ళు వీళ్ళ కళ్ళల్లో కనిపించిన భయం ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇటువైపు రాకు. వస్తే ఏం జరుగుతుందో చూసావుగా. ఇటుక ఒక్కిట్టుకు కూడా పీకలేవు. బతికిపో. పోరా. హే పోరా. తరివేశం బాబు అన్ని. ఎన్నాళ్ళు తిరగబడితే నరికేస్తారు, బతిమాలితే వదిలేస్తారు అని మా బతుకులు అడక అప్పచెప్పి బతికేశాం. ఇప్పుడు మాకు అర్థమైంది, మా బతుకులు ఎవడు అబ్బ జాగీరు కాదు.
నా కొడుకు అది పీకుతాడు ఇది పీకుతాడు అని తెగ రెచ్చిపోయావు కదే. ఇప్పుడు నీ కళ్ళ ముందే చచ్చి పడున్నాడు. లేపేవాణ్ణి. లేపో. అప్పుడే నిన్ను చూశాను. బాడీ మీద అన్ని ఇంజరీస్ ఉన్నా బతకాలనే నీ ఆశను చూశాను. బతకడానికి నీకొక ముఖం కావాలి. ఇంకెంతో మంది ధైర్యాన్ని బతికించుకోవడానికి నా కొడుకు ముఖం నాకు కావాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇవన్నీ నేనే నీకు చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళిపోయావు. అప్పటి నుంచి నీకోసం వెతుకుతూనే ఉన్నాను. చరణ్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది? వెళ్ళు. తర్వాత ఏం జరిగిందని అడిగావు కదా, వెళ్ళు, నీకే తెలుస్తుంది. మా రామ్మా. తాత అన్న వచ్చాడు. ఏ అన్నరా? చరణ్ బాబు, బాబు, బతికే ఉన్నావురా నువ్వు. వచ్చాడాడు. ఆడున్నాడన్న ధైర్యంతోనే కదరా ఈ కాలుతో నా గుండెల మీద తన్నావు. ధర్మ పంపించాడు. ఎవడైతే నాకేట్రా. కాలు తీశాడు, ప్రాణాలు తీశాడు, ఎన్ని చెయ్యాలో అన్ని చేశాడు. కానీ నువ్విచ్చిన ధైర్యాన్ని మాత్రం తాకలేకపోయాడు. నువ్వు చెప్పినట్టే ఒక్క ఇటుక పీకలేకపోయాడు నా కొడుకు. రేయ్, ఇంకా వారం రోజులే టైం, మొత్తం దున్నేస్తాం. చూశారుగా, పోలీసు కూడా వేసేసినాం. ఇంకెవడొస్తాడు రా మీకోసం? ఎవడొస్తాడు? రే ముసలోడా, ఈసారి ఎవరిని తీసుకొచ్చినావురా? ఎక్కడికి రా పారిపోతున్నారు? వచ్చాడు మా వాడు.
రండిరా! నా కొడుకిచ్చిన ధైర్యంతో వాళ్ళు సంవత్సరం పాటు పోరాడుతూనే ఉన్నారు. అదే వాడు బతికుంటే. బతికే ఉన్నాడు. చరణ్ ఇంకా బతికే ఉన్నాడు. నేను బతికే ఉన్నాను కానీ అందరి దృష్టిలో చనిపోయి సంవత్సరం అయింది. కానీ చరణ్ చనిపోయి సంవత్సరం అయినా అక్కడ ఉన్న ప్రతి ఒక్కడిలో ఇంకా బతికే ఉన్నాడు. బతకడం అంటే అది. వాడిలాగా బతకకపోతే ఈ బ్రతుకు అర్థం ఉండదు. బతుకుతా, మీ చరణ్ లాగే బతుకుతా. ఇంత యంగ్ ఏజ్ లో జన సంక్షేమ పార్టీకి యూత్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శరత్ కునాల్ తో మాట్లాడదాం. సార్, మీరు ఈ పొజిషన్ కి ఎలా రాగలిగారు? లీడర్ అవ్వాలంటే ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు. కష్టపడాలి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ నమ్మకం. వీళ్ళు మనల్ని నమ్మాలి. చాలా మంది నాయకులు జనాన్ని మోసం చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. నమ్మక ద్రోహం చేసే వాళ్ళకి పుట్టగత్తు. అన్నా, ఆడు బతికే ఉన్నాడన్నా. ఆడు బతుకున్నాడంటే మనల్ని బతకనివ్వడు. ఏంటే, నీ కొడుకు బతికే ఉన్నాడా? నువ్వే కదా చంపావు. నమ్మకం లేదా? మరి వాడంటే బతికే ఉన్నాడంటున్నాడు, వీడంటే బతికే ఉన్నాడంటున్నాడు. బతికొచ్చాడని భయం వేస్తుందా? నాకు భయమేంటే? వాడు బతికున్నాడన్న మాట వింటేనే వణికిపోతున్నావు. వాడిని చూస్తే ఏమైపోతావు? ప్రిపేర్ అయిపో, వాడొస్తాడు. రాని ఆడు నీ కొడుకే అయితే ఆడమ్మ ఇక్కడుందని తెలిస్తే వస్తాడుగా. అన్నా, వాడొచ్చాడన్నా. వాడేరా? ఎలా బతికాడురా వీడు? ఇంకొన్ని రోజుల్లో వందల్లో వేలలో వస్తారు. అప్పుడేం పీకుతావురా? రాయ్, వచ్చినోడిని వచ్చినట్టేసేయండ్రా. దున్నేయండి ఒక్కొక్కడిని. ఇప్పటి వరకు వాడిని ఎదిరించి ఓడిపోకుండా ఉండడానికి 99 అడుగులు వేశారు. ఒక్క అడుగు గెలవడానికి వెయ్యండి. పదండ్రా, దున్నేద్దాం. ఒక్కడుగు ముందుకేసావో వేసేస్తా దీన్ని. వద్దు,
రావద్దు, వేసేస్తా దీన్ని. వద్దు. తప్పలేదన్నా. నీకు నీ ప్రాణం కావాలంటే నాకొక ప్రాణం కావాలి. పదవులదేముందన్నా, ప్రాణాలుంటే చాలు. ఏయ్! 10 నిమిషాల ముందు నిన్ను చూసినప్పుడే నా చావు నేను చూసేశాన్రా. కానీ పోతే నేనొక్కడే పోను, నిన్ను నాతో పాటే తీసుకెళ్తా. చూసుకోబల్లా నాకింకో బాధ్యత ఉంది మంజు. చరణిక లేడని నమ్మలేకపోయింది. అక్కడే ఉంటే ఏమైపోతుందో అన్న భయంతో నేనే దూరంగా పంపించేశాను. వెతకండి.